ఈరోజు మే 2వ తేదీ అమరావతి రీస్టార్ట్ పేరుతోటి భారీ స్థాయిలో అట్టహాసంగా అమరావతిలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. 2014 రాష్ట్ర విభజన తర్వాత 2015 సంవత్సరంలో అప్పట్లో ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసి అమరావతిని రాజధానిగా ప్రకటించి అప్పటి ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. అప్పటి ప్రతిపక్ష నేత జగన్ని ఇన్వైట్ చేసినా రాలేదు. సో ఇప్పుడు కూడా ఇన్వైట్ చేశారు, ఇప్పుడు కూడా వెళ్ళడనుకోండి, అది వేరే విషయం. అది పక్కన పెట్టేస్తే ఓవరాల్గా 2019 వరకు అమరావతి పనులు జరిగినాయి. తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం అంటూ కొన్ని భవనాలు కట్టారు. అలాగే పర్మనెంట్ నిర్మాణాలు అంటూ స్కెచ్లు, ప్లాన్లు అన్నీ రెడీ చేసుకున్నారు. కొన్ని ఎమ్మెల్యే క్వార్టర్స్, కొన్ని మినిస్టర్స్ క్వార్టర్స్, కొన్ని ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించిన క్వార్టర్స్, కొన్ని ఎన్జిఓస్కి సంబంధించినటువంటి క్వార్టర్స్ ఓవరాల్ కొన్ని కట్టారు. అలాగే ఇంకొన్ని జడ్జిలకు సంబంధించినవి, ఎంపీలకు, మినిస్టర్లకు సంబంధించినవి ఇంకొన్ని కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఐకానిక్ టవర్స్ లాంటివి ఇంకా పునాదుల దగ్గరే ఆగినాయి. సో ఓవరాల్గా ఇంతలో గవర్నమెంట్ మారింది. నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంటు అమరావతితో పాటు ఇంకో 2 రాజధానులు కడతాం మేము, మొత్తం 3 రాజధానులు, ఒకటి విశాఖలో, ఒకటి అమరావతిలో, ఇంకోటి కర్నూలులో అని చెప్పింది. సీన్ కట్ చేస్తే 5 ఏళ్ళు గడిచిపోయింది. ఉన్న అమరావతిలో ఇటుక పెట్టలేదు. పక్కన ఉన్నటువంటి విశాఖ, కర్నూలులో కొత్తగా స్టార్ట్ చేసింది కూడా ఏం లేదు. సీన్ కట్ చేస్తే మళ్ళీ గవర్నమెంట్ మారింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు గత 5 ఏళ్లలో ఆపేసినటువంటి అమరావతిని మేము రీస్టార్ట్ చేస్తున్నాం, మరలా అమరావతిని రాజధానిగా మేము పునర్నిర్మాణం చేస్తున్నాం. ఈ 5 ఏళ్లలో కంప్లీట్గా అమరావతిని పూర్తి చేసేసి ఇక తర్వాత ఎప్పుడైనా ప్రభుత్వాలు మారినా ఏం జరిగినా దీన్ని ఎవరు కదపకుండా చేసేస్తామని చెప్పి తేల్చి చెప్పారు. సో ఇక్కడ వరకే బాగానే ఉంది. మరలా ఇప్పుడు అప్పట్లో ఎలా అయితే ప్రధాని వచ్చి శంకుస్థాపన చేశాడు, ఇప్పుడు కూడా అలాగే మరలా ప్రధాని నరేంద్ర మోదీని ఇన్వైట్ చేశారు. ఈరోజు రోడ్ షో ఉంది, తర్వాత సభా ప్రాంగణంలో మాట్లాడతారు, XYZ కార్యక్రమాలు పెట్టుకున్నారు, అంత బాగానే. దీనికి సంబంధించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మాట్లాడటం జరిగింది. ఆల్రెడీ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి కొన్ని పనులు అయిన తర్వాత మరలా శంకుస్థాపన అనేది చేసిన పెళ్లికి మళ్ళీ పెళ్లి చేయటం లాగా ఉంది, ఇలాంటి పిచ్చి పనులు చేయటం ఏంటి అని చెప్పి ఆమె ప్రశ్నిస్తున్నారు. అలాగే ప్రభుత్వం అనవసరమైనటువంటి విషయాలకు వెళ్ళి కావాలని చెప్పి డబ్బులు దోచుకునేటువంటి కార్యక్రమాన్ని చేపడుతుందని, దాంట్లో భాగంగానే ఇదని, ఆల్రెడీ ఎప్పుడో శంకుస్థాపన చేసేశారు కాబట్టి మేము మధ్యలో ఒక 5 ఏళ్ళు వర్క్స్ ఆగిపోయి ఉండొచ్చు, మరలా ఇప్పుడు ఆ వర్క్స్ని రీస్టార్ట్ చేసి ఎక్కడ ఆగిపోయినాయో అక్కడి నుంచి మరలా కంటిన్యూ చేస్తే సరిపోయిద్ది. కానీ దానికి ఇలా 100 కోట్లు ఖర్చు పెట్టి అట్టహాసంగా మరలా రీస్టార్ట్ అని, పునఃప్రతిష్ఠ అని, పునఃప్రారంభం అని, పునఃశంకుస్థాపన అని ఈ భారీ ఏర్పాట్లు ఎందుకు, వీటి పేరుతో డబ్బులు దోచుకుంటాం ఎందుకు అని చెప్పి ఆమె ప్రశ్నిస్తున్నారు. అలాగే సూపర్ 6 పథకాలని చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఒక పథకం కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తుందంటూ ఆమె ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇక్కడ ఒక విషయం వైసీపీ వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇంకా దాని గురించే మాట్లాడుతున్నారు తప్ప ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఇది ఎందుకు అనేది నాకు అర్థం కావట్లా. గత 5 ఏళ్ళు మీరు చేసిన సంక్షేమమే, మరి ప్రజలు ఎందుకు తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ప్రజలు సంక్షేమం మాత్రమే కోరుకోవట్లా, ఇంకేదో కోరుకుంటున్నారు. అదేంటనేది మీరు గ్రహించలేకపోతున్నారు. ఒకసారి ప్రజలకు ఏం కావాలనేది మీరు ఆలోచించండి. మీరు ఏమి ఇవ్వాలి అనేది కాదు, మీరు ఇచ్చేది ప్రజలకు అవసరంలా, ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వటానికి ట్రై చేయండి. సో సంక్షేమంతో పాటు ఇంకేదో కావాలి, అది ఏంటి? సో చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు కల్పన చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, కంపెనీలు తెస్తాను, అమరావతిని సింగపూర్లో మారుస్తాను, XYZ ఆయన ఏదైనా చెప్పి ఉండొచ్చు. వీటితో పాటుగా నేను సూపర్ 6 పథకాలు ఇస్తానని చెప్పి ఉండొచ్చు, ఏదైనా చెప్పి ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే సో ప్రజలు ఓన్లీ సంక్షేమాన్ని మాత్రమే కోరుకోవట్లేదు, అభివృద్ధిని కూడా కోరుకుంటున్నారు. తమ జీవితాలు ప్రభుత్వం ఇచ్చే డబ్బుల మీద మాత్రమే ఆధారపడకూడదు అని భావిస్తున్నారు. సో వాళ్ళు సంపాదించుకోవాలనేటువంటి ప్రక్రియలో కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో కాబట్టి దానికి ఏం కావాలి? చంద్రబాబు చెప్పింది ఏంటి? నేను కంపెనీలు తెస్తానన్నారు. ఇప్పటికి ఎన్ని కంపెనీలు వచ్చినాయి? ఇటీవల దావోస్ సదస్సుకు కూడా వెళ్ళొచ్చారు. ఎన్ని కంపెనీలు ల్యాండ్ అయినాయి, ఎన్ని MOUలు అయినాయి, వీటి గురించి ప్రశ్నించండి. మీరు తెస్తానన్నటువంటి కంపెనీలు వెయ్యి అని చెప్పి అడగండి. సంపదని సృష్టిస్తాం, దాని తర్వాత సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. ఇంతవరకు సంపద సృష్టికి సంబంధించి ఏం అడుగులు పండి అనేది ప్రశ్నించండి. అలానే
ఇక్కడ భారీ స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయో అడగండి, ఎన్ని ఎంఓయూలు కుదిరినాయి అనేది అడగండి. సో మీరు అడగాల్సిన వాటిని వదిలేసి పథకాలు ఇవ్వలేదు, పప్పు బెల్లం పంచలేదు, ఇది కాదు కదా మీరు అడగాల్సింది ప్రజలని. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇప్పటికి ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారో అడగండి, సంవత్సరం అవుతుంది కదా. సో ప్రశ్నించాల్సిన వాటిని వదిలేసి పనికిమాలిన విషయాలను మాట్లాడటం అనేది ఇప్పటికైనా వైసీపీ మార్చుకుంటే బాగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి.